డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్ని గ్రామాల్లో స్థానిక సర్పంచ్ ఎలక్షన్స్ లో భాగంగా మా గ్రామానికి అభివృద్ధి చేస్తున్న వ్యక్తే కావాలి. గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధిలో భాగంగా ఎలాంటి పదవి లేకుండా నిరుపేదలకు అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తూ గ్రామ అభివృద్ధిలో తోడ్పడుతున్న కోడూరు స్వర్ణలత శివకుమార్ గారి ఉంగరం గుర్తు కోటేసి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని గ్రామ ప్రజలు తెలియజేశారు. గ్రామ ప్రజలకు నమస్కారం. నేను ఈరోజు కొన్నే గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా స్వర్ణలత శివకుమార్ గౌడ్ గారిని మీ ముందుకు వస్తున్నా, మీ బిడ్డగా వస్తున్నా. నేను గతంలో కూడా మీ అందరికీ నా వంతుగా ఆర్థిక సహాయ సహకారాలు అందించిన, నాకు ఏ పదవి లేకున్నా కానీ మన గ్రామ బాగోగులే నాకు ముఖ్యమని అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండుకుంటూ మీ అందరి సహాయ సహకారాలతో నాకు తోచిన కాడికి ఆర్థికంగా మంచి చెడు సమస్యలకు కానీ ఏ విధమైన కార్యక్రమాలకైనా మీ ముందుకు వచ్చి మీకు ఆర్థికంగా నేను చేయూతను అందించి చేదోడు వాదోడుగా ఉన్నాను. కాబట్టి అదేవిధంగా వృద్ధులకు చేయూతను అందించడానికి చేతికర్రలు అందించాను. అలాగే ఉచిత వాటర్ క్యాన్లు కూడా ప్రతి ఇంటికి పంపిణీ చేశాను. ఈ విధంగా ఆసుపత్రిలో కానీ గుళ్ళకు కానీ దేవాలయాలకు అన్నింటికీ నా వంతు తగు ఆర్థిక సాయం అందించాను. కాబట్టి ఈరోజు మన గ్రామానికి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కోడూరు స్వర్ణలత శివకుమార్ గౌడ్ గారిని మీ ముందుకు వస్తున్నాను, మీ బిడ్డగా వస్తున్నాను. కాబట్టి మీరందరూ ఆశీర్వదించి నన్ను మీ హక్కున చేర్చుకొని భారీ మెజార్టీతో నన్ను కనుక గెలిపించినట్లయితే నేను ఏ పదవి లేకుండానే మీ అందరికీ నాకు తోచిన విధంగా సాయం చేశాను. మరి పదవి కనుక ఉంటే ఇంకా మున్ముందుకు వెళ్ళి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలైనా చేయడానికి ముందుంటానని మనస్ఫూర్తిగా మీ అందరికీ మాటిస్తున్నాను. ఇక ముఖ్యంగా ఏంటంటే నాకు మన పల్లా రాజశేఖరరెడ్డి గారి అండదండలు ఉన్నాయి. వారు ఎలాంటి పనికైనా ఏ ఒక్క సెక్షన్లోనైనా వెళ్ళి మనకు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏ విధమైనటువంటి పారిశుద్ధ్యానికి సంబంధించిన ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలైనా కానీ మనకు దేవుడు లాంటి పల్లా రాజశేఖరరెడ్డి గారు ఉన్నారు. కాబట్టి వారి అండదండతో నేను ముందుకు వెళ్ళి మన గ్రామాన్ని సస్యశ్యామలం చేసి నీటి విషయంలో కానీ తాగునీరు విషయంలో కానీ మురుగు కాలువల విషయంలో కానీ కరెంటు స్తంభాల విషయంలో కానీ వీధి దీపాల సమస్య కానీ ఎలాంటి సమస్య లేకుండా ముందుకు వెళ్ళి నేను మన గ్రామాన్ని పూర్తి మీ అందరి సహకారంతో మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మరొక్కసారి మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీ అందరి అమూల్యమైన ఓటు మా ఉంగరం గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మరొక్కసారి మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నా. నేను ఎల్లకాలం మీ అందుబాటులో ఉంటాను. నేను ఈ ఊర్లోనే ఉంటాను. నేను లోకల్లో ఉండి ఈ యొక్క గత కొన్ని సంవత్సరాల నుండి కూడా మీ ముందే ఉంటున్నాను, మీ బిడ్డగా ఉంటున్నాను. ఇక ముందు కూడా మీ బిడ్డగా ఉండి మీ ముందే ఉంటాను. కాబట్టి నన్ను మీ అందరూ హక్కున చేర్చుకొని అఖండ మెజార్టీతో గెలిపించి నా ఉంగరం గుర్తుపై ఓటు వేయగలరు. జనగామ నియోజకవర్గంలో బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలో ఉన్నాము. ఈరోజు స్థానిక ఎలక్షన్లో భాగంగా ఈ కొన్నే గ్రామంకి రావడం జరిగింది. ప్రజాభిప్రాయం తెలుసుకుందాం మనం ఈరోజు. నమస్తే పెద్ద మనిషి. నమస్తే సార్. మీ పేరు? మా పేరు జవాజ్ నర్సింగ్. ఎలా ఉంది ప్రస్తుత రాజకీయ పరిస్థితి మీ విలేజ్లో? ఇప్పటి వరకు అయితే టీఆర్ఎస్లో ఉన్నది. అందులో శివకుమార్ భార్య స్వర్ణలత నిలబెట్టదనుకున్నాను. ఆపత్తికి సంపత్తికి అన్నిటికీ ప్రతి ఒక్క దానికి ఇంటింటికి క్యాన్లు పంచుడు, ప్రతి ఒక్క దానికి సచ్చిలకు బతికిన వాళ్ళకు పెళ్లి కార్యక్రమాలకు అన్ని ఆయన తరఫున 5,000 రూపాయలు కూడా అందరికీ అందజేసినాయి. గ్రామానికి ప్రతి గ్రామానికి కూడా మన కొన్ని గ్రామానికి మాత్రం కంపల్సరీ సేవ చేసిండు. ఇంకా ఆయనకు జాబ్ లేదు, ఏం లేదు. జాబ్ లేకున్నా మంచి పనులు చేస్తున్నాడు. రేపు ఫ్యూచర్లో కూడా సర్పంచ్ అయితే ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ చేస్తాడు కొన్ని గ్రామానికి. మీకు ప్రతిసారి అందుబాటులో ఉంటాడు. ఆపద సమయంలో ఏ నైట్లో ఒక డోర్ కొట్టినా లేపుతాడు, ఆర్థిక సాయం చేస్తూనే ఉంటాడు ప్రతి వ్యక్తికి. గతంలో చేసిన దానికి ఇప్పుడు చాలా పరాకు ఉన్నది. అవునా? అప్పుడు ఏం లేకుండే, ఇప్పుడు చాలా డెవలప్ చేస్తున్నాడు. ఊరు కూడా మంచి బాగుపడుతుంది. ఈయన సర్పంచ్ మేమే అనుకుంటున్నాం ఈ శివకుమార్ ఉండాలని. గత సర్పంచ్ పై పనితీరుపై అభిప్రాయం ఏంటి మీది? గత సర్పంచ్ కొన్ని పనులు చేసిండు, ఆయన చేసిండు. ఆయన తర్వాత ప్రతిదానికి ఎవరికన్నా రోగము నొప్పి వస్తే ప్రతిదానికి కారు మీద వేసుకొని శివకుమార స్వామి కారు మీద తీసుకొని అప్పటిదప్పుడు తీసుకుపోయి అందులో దవాఖానలో చేస్తుండు. సొంత డబ్బులతోటి. ఏదన్నా ఆపత వస్తుంది అనుకో, పోలీస్ స్టేషన్ ఆపత వస్తుంది అనుకో, ఎవరు పోరు, ఆయనే కారు కట్టుకొని పోయి ఇడిపించుకొని వస్తాడు. ఒక్కటి ఇంటింటికి ప్రతి ఇంటికి ఆయనది క్యాన్లు ఉన్నాయి. ప్రతి ఇంటికి ఎవరు వృద్ధులకు
ఇది కట్టెలు ఇచ్చుడు పడ్డది. ఇంటికాడ లగ్గమైనా కానీ ఆడపిల్లకు సహాయం చేస్తుండు. ఇది పుస్తమట్టలు తీసుకుపోయి ఇస్తుండు. ఒక్కటి సస్తే ఎవరికన్నా కాళ్ళు ఎరిగితే ఈ ఇంటికాడ 2 మాటలు ఆపత అయినా కానీ తానే సాయం అయిండు. తీసుకుపోయి 10 5 సాయం చేస్తుండు. కారు కట్టుకొని పోయి దవాఖానలకు పోయి ఇచ్చేస్తాడు. అదొక్కటి. చచ్చిపోయిన వాళ్ళకు బతికిన వాళ్ళకు 5,000 ఇచ్చిపోతుండు. దవాఖానలో తీసుకుపోతే కూడా సాయం చేసి వస్తుండు. క్యాన్లు ఇచ్చిండు, సొంత డబ్బులతోటి. ఇంటింటికి ముసలి వాళ్ళకి కట్టెలు ఇచ్చిండు, క్యాన్లు ఇచ్చిండు. మాకు ఆ వ్యక్తి కావాలని కోరుకుంటున్నాం, చేస్తాం. ఎంత మెజార్టీతో గెలిపిస్తారు మరి? ఇక ఎంత మెజార్టీ అంటే ఎవరి